This video is purely for educational purpose only. Welcome to Gunda for Stock Market. Like, comment, share and subscribe to my channel. ముందుగా నా యొక్క సజెషన్ ఏంటిదంటే అందరికీ మనం ప్రస్తుతం రూపా అండ్ కంపెనీ లిమిటెడ్ అనేది చూస్తున్నాము. ప్రీవియస్గా మనము రూపా అనేది 321లో సజెస్ట్ చేయడం జరిగింది. ఎస్టర్డే చూసినట్లయితే 339 వరకు అప్ వెళ్ళడం జరిగింది. అగైన్ స్టాక్ అనేది 320 ప్రైస్ వద్ద క్లోజ్ అవ్వడం జరిగింది. నా సజెషన్ ఏంటంటే ప్రాఫిట్స్ ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత బెటర్గా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ అనేది వోల్టాలిటీగా ఉండడం వలన ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనకు కాస్ట్ కానీ లేదంటే తక్కువ ప్రాఫిట్ ఉన్నా కానీ స్టాక్స్ అనేది బుక్ చేసుకోవడం బెటర్ సజెషన్గా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సన్ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని చార్ట్ చూస్తున్నాము. వీక్లీ క్యాండిల్లో చార్ట్ చూసినట్లయితే ఇది మనకు సపోర్ట్ అనేది బిలో ట్రెండ్ లైన్ వద్ద చూస్తున్నాము. 210 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. బిలో ట్రెండ్ లైన్ చూసినట్లయితే చాలాసార్లు సపోర్ట్ తీసుకుంది. ప్రజెంట్గా మనకు సపోర్ట్ తీసుకుంది. స్టాక్ అనేది అప్ వెళ్ళే అవకాశం ఉన్నది. వాల్యూమ్స్ కూడా చూసినట్లయితే రీసెంట్గా వాల్యూమ్స్ కూడా ఎక్కువగానే ట్రేడ్ అయ్యాయి. ప్రజెంట్గా మనం ఇక్కడ చూసినట్లయితే సపోర్ట్ అనేది మనం చూస్తున్నాము. స్టాక్ అనేది మూమెంట్ ఉండే అవకాశం ఉన్నది. స్టాప్ లాస్ కూడా తక్కువగా ఉన్నది. బిలో లో ఆఫ్ దిస్ క్యాండిల్ అనేది స్టాప్ లాస్గా తీసుకోవచ్చు. స్టాక్ అనేది టైం పడుతుంది. ఒక 1 to 3 months అనేది స్టాక్ అప్ కావడానికి. దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ చూసినట్లయితే డే క్యాండిల్లో చార్ట్ అనేది మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ప్రస్తుతం గమనించినట్లయితే బిలో ట్రెండ్ లైన్ అనేది మనం సపోర్ట్స్ని బేస్ చేసుకొని డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా ఎబో ట్రెండ్ లైన్ చూసినట్లయితే రెసిస్టెన్స్ను బేస్ చేసుకొని మనము ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయడం జరిగింది. చాలాసార్లు రెసిస్టెన్స్ను టచ్ చేస్తూ స్టాక్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. ప్రజెంట్గా చూసినట్లయితే బ్రేక్అవుట్ అనేది బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. వాల్యూమ్స్ కూడా గమనించినట్లయితే మోర్ దాన్ 45 lakhs వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అవ్వడం జరిగింది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 188 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ అనేది మూమెంటం ఉండే అవకాశం మనకు కనబడుతుంది. అదేవిధంగా ద ఇండియన్ హోటల్స్ చూసినట్లయితే కూడా కంటిన్యూస్గా అప్వర్డ్ అనేది మనం మూవ్ చూస్తున్నాము. ఈ స్టాక్లో ప్రజెంట్గా చూసినట్లయితే చాలా రోజుల నుంచి అది కన్సాలిడేషన్ అవుతూ మనకు ప్రజెంట్గా బ్రేక్ అవ్వడం జరిగింది. బిలో ట్రెండ్ లైన్ చూసినట్లయితే మనకు సపోర్ట్స్ని బేస్ చేసుకొని డ్రా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎబో ట్రెండ్ లైన్ కూడా రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని డ్రా చేయడం జరిగింది. చాలాసార్లు రెసిస్టెన్స్ టచ్ చేస్తూ ఇది స్టాక్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. ప్రస్తుతం గమనించినట్లయితే బ్రేక్అవుట్ అనేది మనం ఈ స్టాక్లో చూస్తున్నాము. వాల్యూమ్స్ కూడా చూసినట్లయితే హ్యూజ్ వాల్యూమ్స్ మోర్ దాన్ 84 lakhs వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అవ్వడం జరిగింది. ప్రజెంట్గా చూసినట్లయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ 695 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇండియన్ హోటల్స్ అనేది మూవ్మెంట్ అనేది మనం ఈ స్టాక్లో చూడవచ్చు. ఇది అప్వర్డ్ కంటిన్యూస్గా అనేది కొన్ని మంత్స్ నుంచి కూడా అప్వర్డ్ జర్నీ అనేది ఈ స్టాక్లో మనం చూస్తున్నాము. ప్రస్తుతం కూడా ఫ్యూచర్లో కూడా అప్వర్డ్ వెళ్ళే అవకాశం మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుండా ఫర్ స్టాక్ మార్కెట్.